ప్రేక్షకులరా, మొన్న ఢిల్లీలో వారం రోజుల పాటు నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టినా కూడా, లీక్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టినా కూడా కొంతమంది సంఘ విద్రోహ శక్తుల మాటలు నమ్మి విద్యార్థులు ఢిల్లీలో రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు చేస్తున్నది ఏంటి? నిజమైన శాంతియుతమైన ర్యాలీయా? యావత్ ప్రపంచం అంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు నిజంగా విద్యార్థులేనా? స్మోకింగ్ చేస్తూ ఉన్నారు కొందరు, డ్రింక్ కొందరు పిజ్జాలు బర్గర్లు, కొందరు నాయకులు రోడ్డు మీద ఏది కనిపిస్తే దాన్ని ధ్వంసం చేయడం. ఇదేనా విద్యార్థులు చేయాల్సింది? ఇదేనా? భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మీ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటే మీరు చేసే పని రోడ్ల మీదకి వచ్చి ఇదా? అసలు మీరు చేస్తున్న ర్యాలీని క్షుణ్ణంగా పరిశీలిస్తే విద్యార్థుల పేరు మీద వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తులని నమ్ముతున్నారు. ప్రపంచమే నమ్ముతుంది, ఓన్లీ భారతదేశం కాదు. అదేవిధంగా మీరు నరేంద్ర మోదీని తిట్టుడు కాకుండా వాళ్ళ తల్లిని, నరేంద్ర మోదీ గారి కన్న తల్లిని కూడా తిడుతున్నారంటే మీరు మనుషుల పశువులా? ఎటుపోతుంది ఉద్యమం? ఏడిపోయింది? ఎవడు హైజాక్ చేసిండు ఉద్యమాన్ని అనుకుంటలేరు అందరు? ఇదే విషయాన్ని ఎంపీ కంగన మాట్లాడింది. అసలు పాశ్చాత్య పోకడలకు మీరు పోయి రసభాస అయ్యిర్రు, కనిపించిన దాన్ని ధ్వంసం చేసిర్రు, వాహనాలు గాలబెట్టిర్రు, పోలీసుల మీద రాళ్ళు రువ్విర్రు. ఎవరు చేస్తారు? ఒకవేళ నిజంగా విద్యార్థులు ఉంటే మీరు ఏ దిశకు పోతున్నారు, ఎటువైపు పోతున్నారు అని ఆమె గట్టిగా ప్రశ్నించింది. దీనికి కౌంటర్గా సౌరవ్ దాస్, సిజేపీ ప్రతినిధి, ఈయన ఏమంటుంటే, హలో కంగనా, మీ మాటలను మీ సొంత పార్టీ బీజేపీ నాయకులే సీరియస్గా తీసుకోరు, ఇక మేమెందుకు పట్టించుకోవాలి? చదువు సంధ్య లేని మీరు ఈ విద్యా వ్యవస్థ మార్పు కోసం పోరాడే విద్యార్థులపై నిందలు వేస్తారా? ఇదా మీ ఉద్యమం? ఇదా మాటలు? ఆమె సినీ నటురాలు, గొప్పనైన సినిమాలు నటించింది, ఒక ఎంపీ, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కంగన. ఆమె మీద కౌంటర్ అటాక్ అంటే ఇదా మీది కౌంటర్ అటాక్? ఎడిపోతున్నారు, ఎటుపోతున్నారు? ఇంకా ఈ మహానుభావుడు మాట్లాడతాడు, మీకంటే ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి న్యూ జెన్జీ స్టూడెంట్స్ పుట్టుకొచ్చింది, ఎక్కువ సేవ చేశారు, రోడ్లపైకి వచ్చి 36 రోజులు పోరాడి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేలా చేశాం. అంతేగాని మీలాగా కేవలం పబ్లిసిటీ కోసం, అటెన్షన్ కోసం ఎదుటి వారిపై అరిచే తరం కాదు మాది. మీ బొంద తరం, మీ బోకే తరం. విధ్వంసాలు చేయడం మీ తరమా? మీరు చేస్తున్నదా? ఇప్పుడు జనరేషన్కు చెప్తున్నది అదేనా? మీరు 36 రోజులుగా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఎగ్జామ్లో మీతోటి మీ సహవాసం చేయకుండా కష్టపడి చదువుకున్న వాళ్ళు ర్యాంకులు సాధించారు. మీరు ఎట్లా రోడ్ల మీద తిరుగుతున్నారు? కాక్రోచ్ పార్టీ, బొద్దింక పార్టీ మోపాయిన అదొకటి బొద్దింక పార్టీ. ఆ బొద్దింక పార్టీ నాయకుడు చెప్పినట్టు మీరు రోడ్ల మీద తిరిగితే రేపు మీ భవిష్యత్తు ఏమన్నా అయితే వచ్చి ఆదుకుంటాడా? కాంగ్రెస్ మాటలు విని రోడ్లపైకి వస్తారా కార్యకర్తలారా? మీరు చేస్తుంది ఏంది? ఒక కంగనా గారే కాదు, క్వశ్చన్ యావత్ భారతదేశం అంటున్నది, మీరు విద్యార్థులేనా? నిజమైన విద్యార్థులు ఇలాంటి పనులు చేస్తారా? లేకుంటే విద్యార్థులే ఆ దిశకు మారినరా? ఉగ్రవాదం, ఏర్పాటువాదాల వైపు వెళ్తున్నారా? పాకిస్తాన్ పాకిస్తానే ప్రధానంగా జావేద్కు 36 రోజుల పాటు తిండి పెట్టించి వానికి మొదలు వాని సంసారమే వానికి నడపరాదే, వాడి కుటుంబ సభ్యుల అవసరాలే వాడు తీర్చడే. వాడు 36 రోజులు తిండి పెట్టిండంటే ఏ నుంచి వచ్చినాయి పైసలు? కూపిలాగుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళు, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు, వాళ్ళ కూపి కూడా లాగుతున్నారు. వాళ్ళ లైఫ్ క్లోజ్ మటాష్. కౌంటర్ ఎన్కౌంటరు. ఈ కౌంటర్లా మీరు ఇచ్చేది విద్యార్థులు, నిజమైన విద్యార్థులా మీరు? ఆకురోజు బొద్దింకను పట్టుకొని తిరుగుతున్నారు. బొద్దింక ఏం చేస్తుంది? బొద్దింక లోపలికి దూరుతుంది. ఏదైనా పొక్క ఉంటే, హోల్ ఉంటే దానికి వెళ్ళిపోతుంది. అది మీ పని.
నటేష్ ఏమంటారు ప్రేక్షకులారా? కంగనా మాటకు మళ్ళా సౌరదాస్ సిజేపీ ప్రతినిధి ఆయన కౌంటర్. ఈ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందాక పోతాయి? ఒకసారి గట్టిగా ప్రశ్నించండి ప్రేక్షకులారా కామెంట్ రూపంలో. యాడికి పోతున్నారు? ఏం చేస్తున్నారు? ఏమైదాం అనుకుంటున్నారు? ఏ దిశకు మళ్ళుతున్నారు? దయచేసి కామెంట్ రూపంలో గట్టిగా స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.